నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో అడ్డు అదుపు లేకుండా గూండాగిరి చేసిన తురకా కిషోర్ అంటే మాజీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు అయిన తురకా కిషోర్ని అరెస్ట్ చేశారు. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మనం చూసాం గత ప్రభుత్వ హయాంలో ఏ ఎన్నికలు వచ్చినా ఎంత అలజడి సృష్టించేవారో, అలాగే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ టీడీపీ వారిని సపోర్ట్ చేయట్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి స్వయంగా బోండా ఉమా గారిని, బుద్ధా వెంకన్న గారిని పంపిస్తే వారు వస్తున్నారని తెలుసుకుని మరీ దాడి చేశారు తురకా కిషోర్. ఇంకా ఇవే కాదు, చాలా చేశారు. మరి ఈయనను ఇప్పటికీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సార్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అంటే సహజంగానే చిన్నప్పటి నుంచి ఒక ఇన్సిడెంట్ చూస్తూ ఉంటాం. మన ఇంటి పరిసరాల్లో ఉండే కుక్క దాని పరిసరాల్లోకి ఇంకొక కుక్క కనుక వస్తే ఎక్కడ లేని వీరత్వం ప్రదర్శించి ఆ కొత్తగా వచ్చిన దాని మీదకి ఎగబడుద్ది. ఆ కుక్క కనుక దీనికన్నా బలవంతురాలైతే అట్లా ఎగబడింది కూడా ఆ కొట్లాట్లో దాని దెబ్బకి ఇది తోక ముడుచుకొని పారిపోద్ది. లేదు అనంటే అది దీన్ని చూసి భయపడితే ఒక సర్టైన్ ఏరియా వరకు ఇది వెంటాడి తరిమేస్తుంది. సరిగ్గా ఒక ప్లేస్ దగ్గర ఆగిపోద్ది. అంటే ఈ కుక్కకి పరిధి అంతవరకే, అది దాటి ఇంకో ప్లేస్లోకి వెళ్ళదు. ఇది ప్రకృతి నుంచి ఇది మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. దీన్నే మనం పోలీసులకి జ్యూరిస్డిక్షన్ అంటాం, కోర్టులకి విచారణ పరిధి అంటాం. అధికారులకు కూడా వాళ్ళకి కేటాయించిన అధికార పరిధి ఉంటుంది. అలాగే తురకా కిషోర్ లాంటి వాళ్ళకి కూడా అధికారం అనే అండ ఉంటే, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ నాయకులు అధికారంలో పదవుల్లో ఉంటే వీళ్ళకి ఎక్కడ లేని వీరత్వం వస్తుంది. వాళ్ళ ఊర్లో వాళ్ళ నాయకుడు ఎమ్మెల్యేగా ఉండగా వాళ్ళ పార్టీ అధికారంలో ఉంటే ఇక మా అంతటి బలవంతులు లేరు, మా అంతటి ధైర్యవంతులు లేరు అని చెప్పని చెలరేగిపోతారు. దాడులు, దౌర్జన్యాలు, దహనాలు, లూటీలు యథేచ్ఛగా ఏదంటే అది చేస్తారు. కానీ పరిస్థితులు వికటించి ప్రజలు రాబోయే ఎన్నికల్లో లేదు తర్వాత వచ్చిన ఎన్నికల్లో వాళ్ళ ఊర్లో వాళ్ళ నాయకుడిని ఓడించి వాళ్ళ పార్టీని రాష్ట్రంలో ఓడిస్తే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో లేకపోతే మరి నిజంగానే నువ్వు వీరుడు అయితే, నిజంగానే నువ్వు ధైర్యవంతుడు అయితే, నిజంగానే నీకు స్థానికంగా బలం ఉంటే నీ ఊర్లో నేను ఉండాలిగా. కానీ ఏం జరిగింది? పారిపోయి నెలల తరబడి వేరే ప్రాంతాల్లో షెల్టర్ తీసుకొని దాక్కొని కలుగులు లేలుకలాగా దాక్కున్నావు అని అంటే అక్కడ నిన్ను ప్రేరేపించింది నీ అసలు సిసలు వీరత్వం కాదు. నువ్వు ఒక పిరికి సన్నాసివి. నీకు అండగా నిలబడింది నీ అధికారం, నీ నాయకుడు. వాళ్ళని చూసుకొని చెలరేగావు నువ్వు. వాళ్ళకి అధికారం పోయింది అనగానే నీ నాయకుడు పరారయ్యాడు, నీ నాయకుడు వెనక నువ్వు పరారయ్యావు. అంటే మీకు ప్రజల ద్వారా దక్కించిన అధికారం, ప్రజల ద్వారా దక్కిన ప్రభుత్వం అండ చూసుకొని ఏ అధికారం అయితే ప్రజలు ఇచ్చారో ఆ ప్రజల మీద అత్యంత హీన సంస్కృతి ప్రదర్శించారు వీళ్ళు. దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు. ఎస్, మీరు ప్రస్తావించింది 100% వాస్తవం. 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వని సందర్భాల్లో పార్టీ పరిశీలకులుగా అప్పటి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు, అప్పటికి ఎక్స్ఎమ్మెల్యే బోండా ఉమ గారిని, అలాగే పారా కిషోర్ అని చెప్పని ఒక న్యాయవాది, వీళ్ళని పార్టీ పరిశీలకులుగా ప్రభుత్వం పంపించింది అక్కడికి. పార్టీ పరిశీలకులుగా వచ్చిన వాళ్ళని నీ ఊరు కాదు, నీతో శత్రుత్వం లేదు, వాళ్ళ పార్టీకి తరపున నామినేషన్లు వేస్తున్న వాళ్ళని ఎలా జరుగుతున్నాయి ఏంటనేది పరిశీలించమంటే వచ్చిన వాళ్ళు. సహజంగా అతిథుల్ని గౌరవిస్తాం. సరే, నీ ఇంటికి పిలిచి వాళ్ళకి కోళ్ళు కోసి భోజనం పెట్టకపోయావు, అవసరం కూడా లేదు. నీ ఇంటికి వచ్చి తినే అవసరం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు కదా. వాళ్ళేమి నీతోటి అక్కడ నిలబడి రోజు కలబడేయటానికి రాలేదు కదా. వాళ్ళకి ఒక స్పెసిఫిక్ పర్పస్ మీద వాళ్ళ పార్టీ పంపిస్తే వచ్చిన వాళ్ళు. నువ్వు వాళ్ళ మీద దాడి చేసావు, వాళ్ళ మీద దౌర్జన్యం చేసావు అని అంటే నీది ఏం సంస్కృతి అసలు?
అంటే నీ ప్రాంతంలో ఎవరు అడుగుపెట్టడానికి వీల్లేదా? రాజకీయ ప్రత్యర్థులు అనేవాళ్ళు, రాజకీయంగా నీకు ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నాయకులను కూడా నీ ఊళ్ళో అడుగుపెట్టనివా? మరి ఇవాళ ఏమైంది ఆ వీరత్వం? ఎప్పుడైతే జూన్ 4 ఎన్నికల్లో ఓటమి చెందారో, వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయండి అని చెప్పని ఈవీఎంలు బద్దలు కొట్టిన కేసుల్లో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిందో ఆ రోజే మొత్తం బ్యాచ్ అందరూ పరారయ్యారు వీళ్ళు. అంటే ఏంటి, ఈ బ్యాచ్ మొత్తం ఒక పిరికి పందల బ్యాచ్. నిజంగానే మీ దగ్గర ధైర్యం ఉంటే, నిజంగానే మీరు చేసేది తప్పు కాదు అని చెప్పని భావన మీలో ఉంటే, మీకు ఊర్లోనే మీరుండి మీరు విచారణ ఎదుర్కొని మేము నిర్దోషులం అని చెప్పని నిర్ధారణ చేసుకోవాలి. ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారు. బుద్ధా వెంకన్న గారు, బోండా ఉమ్మారి గారి మీద దాడి ఒకటే కాదు. ఆ తర్వాత నాకు గుర్తున్న వరకు 2022 డిసెంబర్లో ఇప్పుడు మాచర్ల శాసనసభ్యుడిగా ఎన్నికైన జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ మాచర్ల ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పిన ఒక కార్యక్రమం వాళ్ళు రూపకల్పన చేసుకొని మాచర్ల పట్టణంలో ఒక వార్డులో వాళ్ళు పర్యటిస్తూ ఉన్నారు. అంటే మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అని చెప్పని ప్రతిపక్ష పార్టీలు రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోకూడదా? ఆ నిర్వహించుకుంటున్నారు అని చెప్పని వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేస్తే వీళ్ళు ప్రతిఘటించారు అని చెప్పని వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేశారు, లూటీలు చేశారు, వాళ్ళ ఇళ్లలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, బ్రహ్మారెడ్డి గారి నివాసము కార్యాలయం, దాన్ని తగలబెట్టారు. అక్కడ వాహనాలు తగలబెట్టారు. ఒక పూర్తి స్థాయి విధ్వంసకాండ ప్రదర్శించారు. ఏ విధంగా వీళ్ళని అర్థం చేసుకోవాలి? ఇక అక్కడి నుంచి ప్రజల్లో వ్యతిరేకత పెరగటం మొదలైంది. ఆ వ్యతిరేకత రాష్ట్ర వ్యాప్తంగా పెరగటం మొదలైంది. ఆ పెరుగుతున్న పర్యవసానం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురవుతున్న ఈ వ్యతిరేకత వాళ్ళకి అర్థమవుతూ ఉంది. ఇక దాంతో ఏంటి, ప్రజలు సాఫీగా ఓట్లేస్తే మనం గెలం, ప్రజల్లో మన పరపతి పోయింది. ఎందుకంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. ఈ విధమైన అకృత్యాలకు పాల్పడ్డందుకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి గౌరవించి ఆయన మున్సిపల్ చైర్మన్ చేశాడు. మనం చాలా చూసాం సార్, గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళకి అందరికీ కీలకమైన పదవులు, జోగి రమేష్ గారి విషయంలో కానివ్వండి, ఇప్పుడు అంటే ఒక అరాచకవాది రాష్ట్రానికి పాలకుడుగా అయితే అతను ఎంపిక చేసుకునే సైన్యం కూడా అతన్ని మించిన అరాచకవాదులను అయితేనే ఆయన దగ్గర మెప్పు పొందగలుగుతారు. అంటే వాళ్ళందరికీ కూడా ఏమర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారి గుడ్ లుక్స్లో మనం పడాలి, ఆయన ద్వారా మనకు పదవులు దక్కాలి, ఆయన ద్వారా మన కాంట్రాక్టులు దక్కాలి, మనం చేసిన తప్పుల్ని కాపాడబడాలి అని అంటే ఆయనకి నచ్చే విధంగా ఎవరు ఎంత దారుణాలు, ఎంత దాడులు సంస్కృతిని పెంచి పోషిస్తే ప్రత్యర్థి రాజకీయ పక్షాలని నామమాత్రానికి పరిమితం చేయగలిగితే అంతగా జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూస్తామని చెప్పని ఒకరిని మించి ఒకరు పోటీ పడ్డారు. ఆ పోటీ పడ్డ పర్యవసానం ఇతగాడిని మున్సిపల్ చైర్మన్ చేశారు. 2 ఏళ్ళు కొనసాగాడు ఆ పదవిలో. ఆ తర్వాత 2024 మే 13 జరిగిన ఎన్నికలు, ఆ ఎన్నికల నాటికి ఒక స్పష్టత వచ్చేసింది. జోలకంటి బ్రహ్మారెడ్డి గారి చేతిలో మనం ఘోర ఓటమి ఎదుర్కోబోతున్నాం. 4 సార్లు నెగ్గించిన మాచర్ల ప్రజలు ఇక మన అరాచకాలని భరించడానికి సిద్ధంగా లేరు అని చెప్పని వాళ్ళ నాయకుడి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తెలిసింది. ఆయన తమ్ముడు ఇంకొక అరాచకవాది వెంకటరామరెడ్డికి తెలిసింది. అలాగే వాళ్ళకి మనం నార్త్ ఇండియన్ సినిమాల్లో చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద నాయకుల దగ్గర గోండాగద్దీ చేసేవాళ్ళని బాహుబలి, దళపతి అంటుంటారు. ఇటువంటి ఈ దళపతిలు, ఈ బాహుబలు, ఈ గోండాగద్దీ చేసే ఈ తురకా కిషోర్ అంటే వాళ్ళకి తెలిసింది. అంటే అటువంటి పేర్లు చెప్పి ఆ పేర్లను కూడా అవమానం చేయటం ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని. వీళ్ళందరికీ అర్థమైన నేపథ్యంలో ఏం చేశారంటే ఇక ఎలక్షన్ని బలవంతంగా హస్తగతం చేసుకోవాలని చూశారు. అంటే ఇప్పుడు ఈవీఎంలు వచ్చి వెనకటి రోజుల్లోలాగా బ్యాలెట్ పేపర్లు, రిగ్గింగులు, బూత్ క్యాప్చరింగ్కి ఆస్కారం లేకుండా పోయింది. కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఓట్లు పోలవుతాయి అనుకున్న గ్రామాలు, పాలవాయి గేట్ పోలింగ్ బూత్ ఉంది. ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ గ్రామంలో తనకు వ్యతిరేకంగా ఓట్లు పోలవుతున్నాయని చెప్పని ఈవీఎంను బద్దలు కొట్టాడు. ఆ బద్దలు కొడుతున్న సందర్భంలో అక్కడ అడ్డుకున్నారు అని చెప్పని నంబూరి శేషగిరిరావు గారు అని చెప్పని ఒక ఏజెంట్ మనందరం వీడియోలో చూసాం. ఆ వయసులో ఆయన ఎదురుగా ఉన్న ఎమ్మెల్యేని కూడా చూసుకోకుండా తిరగబట్టడానికి చేసిన సాహసం, అటువంటి ఆయన్ని బూత్ నుంచి బయటకు వస్తున్న సందర్భంగా ఈ తురకా కిషోర్ వాళ్ళు చావబాదారు. ఆయన తల పగిలి చాలా దారుణంగా హింసించారు ఆయన. అప్పట్లో ఆ వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి సార్. మరి ఇన్ని అకృత్యాలకు పాల్పడ్డావు, మరి ఇంత ధైర్యవంతుడిగా చాలామణి అయ్యావు,
మరి ఎందుకని ఒకసారి అరెస్టు చేస్తారనగానే, ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఏం కలిసి వచ్చిందంటే బుద్ధా వెంకన్న గారి మీద దాడి జరిగిన రోజే, ఆ రోజే చట్టపరంగా వీళ్ళు చేసిన తప్పును కనుక కఠినంగా శిక్షించే వ్యవస్థలే ఉండున్నట్టయితే ఇంత పెట్టిరేగేవాళ్ళు కాదు. ఏమైపోయింది, వాళ్ళే అధికారంలో ఉన్నారు, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ పార్టీకి అనుకూలమైన వ్యవహారాలు వీళ్ళు నడిపిస్తూ వచ్చారు. కాబట్టి వీళ్ళు ఏం చేసినా మాఫ్, అంటే ఏ తప్పులు చేసినా, ఎన్ని ఆక్రమణలకు పాల్పడు, దాడులు దౌర్జన్యాలకు పాల్పడు, ప్రత్యర్థి పార్టీలని హింసించు, లూటీలు చేయి, ఆస్తులు ధ్వంసం చేయి, దహనాలు చేయి, ఏమన్నా చేయి, కేసులు నమోదు కావు, వాళ్ళ మీద అరెస్టులు ఉండవు. ఎందుకంటే పోలీస్ అధికారులు, నాకు గుర్తున్న వరకు రవిశంకర్ రెడ్డి అక్కడ ఎస్పీ, పల్నాడు ఎస్పీ, అతని కనుసన్నల్లోనే వీళ్ళ ఈ వికృత పోకళ్ళన్నీ కొనసాగినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వీళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఈ సందర్భంగా అసలు ఇన్నాళ్ళు వీళ్ళు తప్పించుకు తిరగడానికి ఆస్కారం కలగటమే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలా గౌరవం వాళ్ళకి దక్కినట్టుగానే భావించాలి. అధికార బాధ్యతలు చేపట్టిన రెండో రోజే వీళ్ళు ఏ కలుగుల్లో ఉన్నా జుట్టు పట్టుకొని లాక్కొచ్చి అరికాలు కోటింగ్ ఇస్తా నడి రోడ్లో అంకుశం సినిమాలో రామరెడ్డిని కొట్టుకుంటూ వెళ్ళినట్టు కొట్టుకుంటూ వెళ్ళాల్సిన వ్యక్తులు వీళ్ళు. రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో బొబ్బర్లంక రామరామం అని ఉంటాడు ఒక క్యారెక్టర్, బాలకృష్ణ కొట్టుకుంటూ వెళ్తాడు, ఆ టైప్లో కొట్టుకుంటూ వెళ్ళాల్సిన వ్యక్తులు వీళ్ళు. కానీ తప్పించుకొని తిరిగారు, నిన్న అరెస్ట్ అయ్యారు, ఇవాళ చట్టం ముందు దోషులుగా నిలబెడతా ఉన్నారు. కేసులు మొత్తం ఒక్కొక్కటిగా విచారణకు వస్తూ ఉంటాయి. దీని ద్వారా ఒకటి నిర్ధారణ అవుతుంది ఏంటి అంటే, ఎవడు ఎంత వీరత్వం ప్రదర్శించినా అంతిమంగా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డప్పుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కొన్నాళ్ళు దాక్కోగలుగుతావు, ఎల్లకాలం దాక్కోవటం సాధ్యం కాదు, ఎల్లకాలం దాక్కోలేవు కూడా. ఏదో ఒకరోజు ఇలాగే దోషిగానే చట్టం ముందు నిలబడాల్సిందే. తలెత్తుకొని మున్సిపల్ చైర్మన్గా చాలామంది అయిన ఊర్లోనే ఇవాళ 10ల సంఖ్యలో నీ మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులో ఎక్యూజ్డ్గా కోర్టు వాయిదాలకి, సబ్ జైలుకి తిరుగుతూ ఉండాల్సిన దుస్థితి నీది. నీ నాయకుడు ఆదేశాలు పాటించినందుకు, నీ నాయకుడి కళ్ళలో ఆనందం చూడటానికి, నీ సంస్కారాన్ని, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చంపుకొని ఒక బజార్ రౌడీగా నువ్వు ప్రవర్తించినందుకు ఇవాళ నీకు దక్కే బహుమతి ఇదే. ఎవరైనా అక్రమాలకు, అవినీతులకు పాల్పడితే లేదా చట్ట వ్యతిరేక పనులు చేస్తే కోర్టు ముందు ఎలా అయినా దోషుల్లాగా నిలబడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.